ఆడుదాం అందరూ ఈరోజే పెట్టుకున్నారు నాకు. నమస్తే బాబు అందరికీ. నమస్తే అబ్బా. నమస్తే. వెరీ సారీ. గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి నేను చేసినప్పటికీ కూడా కాలువ శ్రీనివాసులు ఒక అసమర్థుడు, ఒక చేతకాని దద్దమ్మ అనే విషయం ప్రజల్లోకి పోకోకుండా ఉండడానికి నిత్యం నన్ను దూషిస్తూ ఉన్నాడు. నిన్న క్రీస్తు యేసు పుట్టిన శుభదినం, క్రిస్మస్ పండుగ. నిన్నటి రోజు కూడా వదల్లే. ఎప్పుడైనా ఆరోగ్యం బాలేక మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన దూషణ మాత్రం ఆగుండదు. ప్రతినిత్యం తను ఒక వెధవ, తను ఒక చేతకాని దద్దమ్మ అనేటువంటి విషయం, 5 ఏళ్ళు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదు అనేటువంటి విషయం పబ్లిక్లో పోకుండా ఉండడానికి రోజు నన్ను దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ పొద్దుపోగొడుతూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు ఈనాడు పత్రిక ఎవరిది? కాలువ శ్రీనివాసులు ఈనాడు పత్రికలో విలేకరిగా పనిచేసినాడు. ఆ రామోజీరావు అనే వ్యక్తి దగ్గర బ్రోకర్ పనిచేసి ఆయన ఏదో ఎంపీ సీట్ సంపాదించుకున్నాడు. ఈనాడులో రాసిందే ప్రతిరోజు ఎంత డబ్బు ఆయన ఇసుకలో సంపాదించాడని చెప్పి ఒక లెక్క చెప్పినారు. హెడ్డింగ్ ఏమి ఇచ్చినారు? మంత్రి ఇలాకాలో కంత్రీల కులాసా అనే పేరుతోటి ఆయన మంత్రిగా ఉన్న రోజులలో ఆయన పత్రిక, ఆయన రాజగురువు రామోజీ గారి పత్రికలో ఒక లెక్కాచారం ఇచ్చారు. దాని ప్రకారంగా 360 కోట్ల రూపాయలు ఆయన ఇసుకలో సంపాదించుకున్నట్లు ఒక లెక్కాచారం ఇచ్చినారు. రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో ఇచ్చినారు. దాన్ని లెక్కేసుకుంటే 360 కోట్ల రూపాయలు సంపాదించట్ల. మేము చెప్పేది కాదు, వేరే ఏ పత్రిక రాసింది కాదు, సాక్షాత్తు ఈనాడులోనే రాసినారు. ఇక అతను చేసినవి అన్నీ కూడా ఒక్కొక్కటి చెబుతూ పోతే కూడా చాలా ఘోరంగానే ఎడారి నివారీకరణ పనులు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆడ కొల్లగొట్టినారు. అదేవిధంగా కనేకలు చెరువు, రైతుల కోసం ఉండే చెరువు 2 కోట్ల రూపాయలు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తే పూడికి తీయకుండానే 2 కోట్లు తినేసినారు. ఆయన ఈరోజు రామచంద్రారెడ్డి ఈ పని చేయలే, రామచంద్రారెడ్డి ఈ పని చేయలే, నన్ను ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు. ఒక దద్దమ్మని నేను అడుగుతున్నా, నీవు మంత్రిగా ఉన్న రోజులలో చేసి ఉండవచ్చు కదా, అక్కడ ఏదో అక్కడ కలవాడు కట్టలేదు అంటాడు. నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, 5 ఏళ్ళు కట్టి ఉండవచ్చు కదా. అతని చేతకాని పనులు ఏమైతే ఉన్నాయో అవి అతని చేతగాక వదిలేసి రామచంద్రారెడ్డి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని చెప్పేసి ఏదేదో ఫోటోలు పెట్టి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కాలువ శ్రీనివాసులు పదవి ముగిసిపోయేసరికి అతని హయాంలో చేసిన కొన్ని పనులకు కూడా 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. 100 కోట్ల రూపాయలు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 100 కోట్ల రూపాయలు బకాయిలు కట్టాలా? ఫస్ట్ ఒక కరెంటు బిల్లులు పంచాయతీలు మున్సిపాలిటీ కలిసి కేవలం విద్యుత్ బిల్లులే 40 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది. 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే బిల్లు మాకు వచ్చిన డబ్బులు ఫస్ట్ దేనికి కట్టాలా? మేము కరెంటు బిల్లుకి కట్టాలా? ఈ విధంగా అన్నీ పెండింగ్ పెట్టుకొని పోయినాడు, ఏ పని చేయలే. ఇంకా కులాల విషయాలకి పద్మశాలు కళ్యాణ మండపం అన్నాడు, ఒక శిలాపలకం వేసినాడు, అక్కడికి వదిలేసినాడు. నాయి బ్రాహ్మణులకు కళ్యాణ మండపం అన్నాడు, ఒక శిలాపలకం వేసినాడు, వదిలేసినాడు. షాదీ మహల్ అని ఒక శిలాపలకం వేసినాడు, అక్కడ వదిలేసినాడు. కనేకల్ మండలం నాగేపల్లి అనే ఊరిలో మారుతి వనం అని చెప్పి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక వేసినాడు. నేను పోయి చూస్తాను, బోర్డు ఎక్కడుంది ఇది అంటే ఎక్కడుంది, ఎక్కడా లేదు. అన్ని కులాలకి, లింగాయతులకి, స్వకులశాలికి, రజకులకి, నాయి బ్రాహ్మణులకి అందరికీ కూడా కళ్యాణ మండపాలు కట్టిస్తానని ఒక చెత్త పేపర్ చేతిలో పెట్టాడు. కనీసం భూమి ఇవ్వలే, ఒక చెత్త పేపర్ చేతిలో పెట్టి అందరి దగ్గర ఎలక్షన్ ముందు డ్రామాలు ఆడి ఓట్లు వేయించుకున్నాడు. కానీ వాళ్ళకి ఏమీ చేయలే. ప్రతి కులాన్ని కూడా కళ్యాణ మండపం పేరుతో మోసం చేసినటువంటి ఒక దుర్మార్గుడు కాలువ శ్రీనివాస్. నేను ఎంత అభివృద్ధి చేసినానో లెక్కలు చెప్తే అడ్డంగా మాట్లాడడం, అడ్డంగా వాదించడం. అది నేను చెప్తాడు, నేషనల్ హైవే వేయించినాడంట. నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? అనంతపురం నుంచి కర్ణాటకలోని మొలకాలమూరు దాకా ఉంది.
మొలకాలమూరి అప్పుడు ఎమ్మెల్యే చెప్పుకున్నాడు నేను శాంక్షన్ చేయించినానని, కాలువ శ్రీనివాసరావు చెప్తున్నాడు కాలువ శ్రీనివాసరావు శాంక్షన్ చేయించానని చెప్పేసి, ఇంకా కళ్యాణ దుర్గం వాళ్ళు చెప్తారు మేము చేయించామని. ఇటు రాప్తాడు కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది, అప్పుడు చెప్తుంది సునీత చెప్తుంది నేను శాంక్షన్ చేయించానని. 4-5 నియోజకవర్గాలు గుండా పోయే నేషనల్ హైవే మొత్తం అతని ఖాతాలో వేసుకుంటాడు నేను చేయించానని చెప్పేసి. అతనికి తెలియకున్న విషయం ఏంటంటే దానికి సంబంధించిన ప్రపోజల్ రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి పోయింది. ఎవడికో పుట్టిన పిల్లోన్ని తన కొడుకుగా చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా, ఎవరో చేసిన పనులు తను చేసామని చెప్పుకోవడానికి. అనునిత్యం విషం చిమ్మడం తప్ప ఇంకొక పని ఉండదు అతనికి. విలేకరి కొద్దిగా భాష పైన పట్టు ఉండి ఉండవచ్చు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడము, నిత్యం సూచించడము, దాని నుంచి ఏమొస్తా ఉందంటే ప్రజలకి కాలువ శ్రీనివాసులు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలా ప్రతిరోజు దూషిస్తున్నాడు అని చెప్పేసి. అతను నన్ను దూషించని రోజే లేదు, అతని తిట్టని రోజే ఉండదు, విమర్శించని రోజే ఉండదు. నిత్యం అర్థమైంది నాకు కూడా. చేతికాని వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తాం, కొంతమంది సంసారాల్లో కూడా చూస్తూ ఉంటాం. చేతికాని వాళ్ళు వేరే డ్రామాలు ఆడుతూ ఉంటారు. కాబట్టి కాలువ శ్రీనివాసరావు అనే వ్యక్తి పక్కాగా ఒక చేతకాని దద్దమ్మ, చేతకాని వెధవ. ఒక్కడికి గుర్తుపెట్టుకోవాలా అయ్యా కాలువ శ్రీనివాసులు, ఒకటి గుర్తుపెట్టుకో, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, రాయదుర్గానికి చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడో దయచేసి నువ్వు చూపించగలుగుతావా? ఎలా ఉంది రాయదుర్గం? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నీ చంద్రబాబు చాలా క్లోజ్ అని చెప్పుకుంటావు కదా. రెండవది, 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం వ్యక్తులే రాయదుర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అంతా ఇంత కాదు, 15 సంవత్సరాలు. ఇమీడియట్ బ్యాక్ వెనక వైపు చూస్తే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి, 15 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి, ఈయన చీఫ్ విప్గాను మంత్రిగాను 5 సంవత్సరాలు ఉండి రాయదుర్గానికి ఏమీ చేయదని దద్దమ్మ. ఈరోజు పోతే ఏ ఊరికి వెళ్ళాలన్నా నేను వేసిన రోడ్లోనే పోల్చిన పని. ఎన్ని రోడ్లు వేయించినాను? 45 గ్రామాలకి తార్ రోడ్లు వేయించినాను. 45 గ్రామాలకి, 1-2 కాదు. రాయదుర్గం నియోజకవర్గంలో 45 తార్ రోడ్లు అంటే 45 గ్రామాలకని కాదు, 45 రోడ్లు అంటే ఒక్కొక్క రోడ్డు కొన్ని గ్రామాలకంతా కూడా 1 కాదు 4-5 గ్రామాలకు పోతూ ఉంటుంది రోడ్డు. 45 రోడ్లు తార్ రోడ్లు వేయించిన, 100ల కొద్దీ సిమెంట్ రోడ్లు వేయించిన. అతను రోజు తిరిగేది ఏ రోజు చూసినా రోడ్లు కనబడుతూ ఉంటాయి. అతను రాయదుర్గంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటికి తిరుగుతాడు కదా, మెయిన్ రోడ్ నుంచి ఆయన ఇంటికి పోయే రోడ్డు కనీసం చేసుకోవడానికి చేతకాని దద్దమ్మ కాలువ శ్రీనివాసులు. నేను వచ్చిన తర్వాత పూనా నాగప్ప స్కూల్ అని ఉంది, అక్కడి నుంచి ఆయన ఇంటికి రావాలా, ఆ రోడ్డు వేసుకోలే. ఇంకొక వైపు నుంచి ఆయన ఇంటికి పోవాలా, ఆ రోడ్డు వేసుకోలే. రాయదుర్గం మున్సిపాలిటీలో ప్రతి వీధిలోనే సీసీ రోడ్లు నేనే కనబడుతున్నాయి, నేను పెట్టిన శిలాఫలకాలు కనబడుతూ ఉన్నాయి. అతను ఏం కనబడుతున్నాయి, ఏంది కనపడదు. ఏదైనా చిన్న తప్పు ఉంటే అది నాకు అంటగట్టి రామచంద్రారెడ్డి చేయలేదు అని చెప్పిస్తాను. ఎన్ని చేసినా చేయని పనులు ఇంకా మిగులుంటాయి. పెళ్ళికి పోయి అన్ని భోజనాలు పెట్టినా బిర్యానీ పెట్టలేదని చెప్పొచ్చు, చికెన్ బిర్యానీ పెట్టితే మాకు మటన్ బిర్యానీ పెట్టదని అనొచ్చు, చికెన్ మటన్ బిర్యానీ పెడితే నాకు ఓళి పెట్టేది అనొచ్చు. ఏమి లేదు అని అనొచ్చు అంటే ఎప్పుడైనా మాట్లాడచ్చు, ఏమి ఉందనేది కూడా చూడాలి కదా. ఫలాంది లేదు అని సెల్ఫీ పెట్టే కాలువ శ్రీనివాసులు నేను ఏమేమి చేశానో వాటి సెల్ఫీలు పెడితే రోజుకొకటి పెట్టినా కూడా ఇప్పుడుండే టైం అంతా జరిగిపోతుంది. నేను ఈరోజు మొదలుపెట్టి నేను చేసిన పనిని ప్రతి పనిని సెల్ఫీ పెట్టడానికి మొదలు పెడితే ఎలక్షన్ అయిపోయేదాకా కూడా రోజు పెట్టినా కూడా అయిపోవు. అన్ని పనుల్ని నేను చేసి ఉన్నాను. ఇలావైతే నేను పోలేదు, కానీ ఒకరి తర్వాత ఛానల్స్లో రామచంద్రారెడ్డి పిలిపించినట్టుగా వేశారు. నన్ను ఇంతవరకు కూడా ముఖ్యమంత్రిగా పిలిపించింది లేదు, ఆ సీట్ విషయం ఇంతవరకు డిస్కస్ చేసింది కూడా లేదు. నన్ను పిలవలేదు, నేను పోలేదు.